పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం అకాలీ దళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్నం జరిగింది. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం మెయిన్ గేట్ వద్ద సుఖ్బీర్ సింగ్ బాదల్పై అతి సమీపం నుంచి ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. తుపాకీ గురి తప్పడం వల్ల సుఖ్బీర్ సింగ్ ప్రాణాలతో బయటపడ్డారు. నిందితులు కాల్పులు జరపడానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. अपडेट बड़ी खबर जी तो साझी कर रहे हैं क्यों मारी है गोली क्यों मारी है क्यों मारी है जी क्यों मारी है क्यों मारी क्यों मारी సిక్కుల మతపరమైన సంస్థ అకాల్ తఖ్త్ విధించిన మతపరమైన శిక్షను రెండో రోజు అనుభవించేందుకు సుఖ్బీర్ స్వర్ణ మందిర్ చేరుకున్నారు. వీల్ చైర్లో మెడలో తప్పు చేసినట్లు రాసి ఉంచిన పలకను ధరించి ద్వారం వద్ద కూర్చున్నారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిగాయి. నిందితుడిని అక్కడున్న వారు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సుఖ్బీర్ సింగ్ బాదల్ సహా ఆయన అనుచరులు 2007-2017 మధ్య అధికారంలో ఉన్న సమయంలో తప్పులు, మతపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని ఆగస్టులో అకాల్ తఖ్త్ తేల్చింది. స్వర్ణ మందిర్లో మరుగుదొడ్లు, వంటశాలలు శుభ్రం చేయాలని, బూట్లు తొడవాలని ఆదేశించింది. ఆ శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ సందీప్. పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ పై కాల్పులు జరగడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకంటే అది ఏకంగా సిక్కులు ఆరాధ్యంగా భావించే అత్యంత పవిత్రమైన గోల్డెన్ టెంపుల్ సమీపంలో, గోల్డెన్ టెంపుల్ స్వర్ణ దేవాలయం ఆవరణంలో ఈ కాల్పుల ఘటన జరగడం పెద్ద సంచలనంగా జరుగుతుంది. అయితే అతను గతంలో అధికారం ఉన్న సమయంలో కొంత మతపరమైన సంబంధించి ఉల్లంఘించాడు. అంటే మతపరమైన సంబంధించి కొన్ని నియమాల నిబంధనలు ఉల్లంఘించాడనే దాంట్లో భాగంగా మత పెద్దలు అతనికి 2 రోజులు శిక్ష విధించారు. అంటే స్వర్ణ దేవాలయం ఆవరణంలో నువ్వు చేసిన తప్పుకు గాను శిక్షలో భాగంగా స్వర్ణ దేవాలయం ఆవరణ శుభ్రపరచడము, వచ్చే భక్తులకు సేవలను చేయడము అనే దాంట్లో భాగంగా శిక్ష నడుస్తా ఉంది. ఈ క్రమంలో 2వ రోజు అతను స్వర్ణ దేవాలయాన్ని చేరుకున్నాడు. అక్కడ వీల్ చైర్ లో కూర్చొని అంటే తను తప్పు చేశాను, నన్ను క్షమించండి, ఇక్కడ నుంచి తప్పు చేయను అని చెప్పేసి ఒక బోర్డు మెడలో వేసుకొని అందరికీ తెలిసేలా అక్కడ స్వర్ణ దేవాలయంలో తన పనులు తప్పుకు గాను అక్కడ ఉన్న వాళ్ళు సేవ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా అగంతకుడు దూసుకొచ్చి అతి సమీపం నుంచే సుఖ్బీర్ సింగ్ పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల నేపథ్యంలో ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. అదే ఈ అకస్మాత్తుగా జరిగిన ఘటనలో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఈ కాల్పుల ఘటన నుంచి మాత్రము సుఖ్బీర్ సింగ్ తప్పించుకున్నాడు. వెంటనే పోలీసులు ఆ నిందితుని కాల్పులు జరిగినటువంటి నిందితుని పట్టుకున్నారు. అయితే అతని నిందితుని బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కూడా గతంలో ఆ కాల్పు జరిపిన వ్యక్తిని నారాయణ సింగ్ గా గుర్తించారు. నారాయణ సింగ్ అనే నిందితునికి గతంలో కూడా చాలా నేర చరిత్ర ఉంది. అతనికి తీవ్రవాద కార్యకలాపాలు పాల్పడినట్టు అతనిపై అభియోగాలు ఉన్నాయి. గతంలో కూడా 2004లో చండీగఢ్ లో కూడా అతను అంతకుముందుగా కేసులో అనుభవించి 2004లో చండీగఢ్ జైలు నుంచి కూడా తప్పించుకున్నాడు. ఒకసారి ఈ తప్పించుకున్న ఘటనలో కూడా నారాయణ సింగ్ ను పోలీసులు పట్టుకున్నారు. అప్పటి నుంచి కూడా తన నేర ప్రవృత్తి కొనసాగిస్తున్నాడు. అంతేకాదు పాకిస్తాన్ నుంచి అక్రమంగా ఆయుధాలను సరఫరా చేస్తున్న కేసులో కూడా నారాయణ సింగ్ నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ప్రస్తుతానికి మాత్రం నారాయణ సింగ్ అనేవాడు అసలు సుఖ్బీర్ సింగ్ ను ఎందుకు టార్గెట్ చేశాడు, సుఖ్బీర్ సింగ్ పై కాల్పు జరగడానికి ఎందుకు సాహసించాడనే దానిపైన పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ముఖ్యంగా ఈ ఘటన మాత్రం ఎంటైర్ పంజాబ్ రాష్ట్రంతో పాటు ఢిల్లీ సరిహద్దులో ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే మాజీ డిప్యూటీ సీఎం అయినటువంటి సుఖ్బీర్ సింగ్ ను దగ్గర అతి సమీపంలో అది సిక్కులు అత్యంత పవిత్రంగా భావించే స్వర్ణ దేవాలయం ఆవరణలో కాల్పు జరగడం మాత్రం పెద్ద అసలు సిక్కులతో పాటుగా సాధారణ జనాలు ఎవరు కూడా దాన్ని ఊహించుకోలేకపోతున్నారు. సందీప్, అంటే గతంలో నారాయణ సింగ్ చోరపై క్రిమినల్ కేసు నమోదయ్యా? గతంలో అతని నేర చరిత్ర ఉంది. అండ్ ఏంటంటే ముఖ్యంగా అతను తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి అక్రమంగా ఆయుధాలు రవాణా చేస్తున్న దాని కేసులో కూడా నారాయణ సింగ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అయితే ఇంతేకాదు గతంలో లోకల్ గా ఉన్న చిన్న పంజాబ్ సరిహద్దుల చుట్టుపక్కల కూడా ఇట్లాంటి అక్రమ ఆయుధాల సరఫరాతో పాటుగా పలు నేర సంఘటనలు
పాల్పడ్డట్టు నారాయణ సింగ్ ను గుర్తించారు. గతంలో కూడా 2004లో కూడా చండీగఢ్ లో అతను శిక్ష అనుభవించారు. చండీగఢ్ జైలు నుంచి శిక్ష అనుభవిస్తున్న క్రమంలో జైలు నుంచి కూడా తప్పించుకున్నాడు. ఈ క్రమంలో తప్పించుకున్న క్రమంలో పోలీసులు కూడా పట్టుకున్నారు. అప్పటి నుంచి కూడా తన నేర ప్రవృత్తి కొనసాగిస్తున్నాడు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఏకంగా కాల్పులకే తెగపడడం మాత్రం పెద్ద సంచలనంగా మారింది. అది ఒక డిప్యూటీ సీఎం ను టార్గెట్ చేస్తూ ఈ కాల్పులు పాల్పడడం మాత్రం పెద్ద మాజీ డిప్యూటీ సీఎం ను టార్గెట్ చేసి కాల్పులు పడడం మాత్రం పెద్ద సంచలనంగా మారింది. పోలీసులు మాత్రం ఈ కాల్పుల ఘటనపై అన్ని రకాలుగా విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. నిందితుని ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా దీనికి అంతటి కూడా మతపరమైన కారణాలే కావచ్చు. ఎందుకంటే అధికారంలో ఉన్న సమయంలో డిప్యూటీ సీఎం గా ఉన్న సమయంలో సుఖ్బీర్ సింగ్ కొంత నిబంధనలు అతిక్రమించి మత ఉల్లంఘనకు పాల్పడ్డట్టుగా అంటే లెక్కలేనంత ప్రవర్తించాడు. అధికార దుర్వినియోగం చేశాడు. అధికారంలో మత్తులో పడి మత నిబంధనలు పట్టించుకోలేదనే ఒక కారణం ఉంది. అయితే ఈ కారణం చూసే అతను సహించుకోలేక నారాయణ సింగ్ కాల్పులు జరిపాడా అనేది మాత్రం కొంత లోకల్ గా స్థానికంగా చర్చ జరుగుతోంది. రాధాకృష్ణ, అంటే సుఖ్బీర్ సింగ్ బాధల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? అనుచరులు ఏం చెప్తా ఉన్నారు? అతను కాల్పుల ఘటనలో మాత్రం సుఖ్బీర్ సింగ్ తప్పించుకున్నాడు క్షేమంగానే. కాకపోతే ఏంటంటే ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోవాలని తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అతను శిక్ష అనుభవిస్తున్నాడు. ఎందుకంటే 2 రోజుల పాటు స్వర్ణ దేవాలయం ఆవరణలో భక్తులకు సేవ చేసుకునే క్రమంలో ఆలయ ఆవరణ శుభ్రపరిచే దాంట్లో నిమగ్నమై ఉన్నాడు. ఒక్కసారిగా ఉన్నట్టుండి కాల్పులు జరగడం మాత్రం ఆ సుఖ్బీర్ సింగ్ కొంత షాక్ గురయ్యాడు. అదే క్రమంలో తను ప్రాణాలతో బయటపడడం మాత్రం తన అంచర్లు కావచ్చు, అదే విధంగా స్థానికులు అక్కడ ఉన్న వాళ్ళు కొంత ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఏదేమైనా ఇట్లాంటి ఒక అత్యంత పవిత్రమైన స్వర్ణ దేవాలయం ఆవరణంలో, అది దేశవ్యాప్తంగా గుర్తింపున్న స్వర్ణ దేవాలయ ఆలయంలో ఒక వివిఐపి వ్యక్తి పైన కాల్పు జరగడం అనేది మాత్రం ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇది భద్రతా ఉల్లంఘన కింద కూడా వస్తుంది. పంజాబ్ లో ఇంత పెద్ద ఎత్తున హై సెక్యూరిటీ జోన్ లో ఉన్నటువంటి స్వర్ణ దేవాలయంలో ఇట్లాంటి కాల్పుల ఘటన అసలు అది ఒక మాజీ డిప్యూటీ సాధారణ వ్యక్తి కాదు, మాజీ డిప్యూటీ సీఎం పైన కాల్పులు జరగడం అనేది మాత్రం కొంత ఈ భద్రతా వైఫల్యాల మీద భద్రతా పరమైన దానిపైన కూడా పెద్ద చర్చ జరుగుతుంది. అంటే ఇది ఖచ్చితంగా భద్రతా వైఫల్యమా లేదంటే ఏందా కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. పెద్ద ఇప్పటికి కూడా కేంద్రం కూడా దీనిపై కొంత సమాచారం సేకరించినట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ. अपडेट बड़ी खबर जी तो साझी कर रहे हैं। क्यों मारिए जी गोली? क्यों मारिए जी? क्यों मारिए जी? क्यों मारिए? क्यों मारिए? क्यों मारिए? क्यों मारिए? क्यों मारिए?